హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. 2025లో ఫస్ట్ వీడియో మంది నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షను. నిఫ్టీ ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న విశ్లేషణ చూద్దాము. చూడండి, ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ వచ్చి లాస్ట్ ఇప్పుడు మనం ఇచ్చి ఉండేది 31వ తారీఖు రోజు. 31వ తారీఖు అంటే డిసెంబర్ 31. ఈరోజు 2వ తారీఖు కదా. 31వ తారీఖు మనం ఇచ్చాము. మనం వచ్చి అంటే మనం ఏమి ఇచ్చున్నామంటే కరెక్ట్గా 11 o'clock ఇచ్చాము. ఇది 1 minute చార్టు. జస్ట్ ఇది ప్లే చేస్తాను, చూద్దాము. 11 o'clockకి మనము కాల్ ఇచ్చున్నాము. చూద్దాము 11 o'clockకి మనం ఇచ్చిన వాల్యూ. స్క్రీన్ షాట్ కూడా మీకు వస్తుంది. ఫస్ట్ మనం ఇక్కడ ఫస్ట్ అక్యుములేషన్ ఎక్కడ అది మనం వేసుకుందాము. ఫస్ట్ అక్యుములేషన్ వచ్చి 23,618. ఇది మంది ఫస్ట్ అక్యుములేషన్. ఓకే, 23,618 ఫస్ట్ అక్యుములేషను. దీన్ని కాపీ చేసుకొని సెకండ్ అక్యుములేషన్ కూడా వేసేద్దాము. సెకండ్ అక్యుములేషన్ వచ్చి 23,460. ఓకే, మనం 11 o'clock ఎగ్జాక్ట్గా ఇచ్చాము. చూద్దాము. ఏదైనా ఫస్ట్ అక్యుములేషన్ యాక్టివ్ అయిన తర్వాతనే సెకండ్ అక్యుములేషన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు 11 o'clock ఎగ్జాక్ట్గా మనం ఇచ్చాము. బట్ 6:18 మనం వస్తే బై చేయమని చెప్పున్నాము. టచ్ అయితే 6:18 ఎన్ని గంటలకి టచ్ అయింది? ఇలా వెళ్దాం. 6:18 ఎన్ని గంటలకి టచ్ అయింది? $6.18 వచ్చి మనకి మనకి ఎప్పుడు టచ్ అయిందంటే చూడండి, 11 o'clock మనం ఇస్తే అది వచ్చి మనకి 12:31 మనకి బై యాక్టివ్ అయింది. వన్స్ బై యాక్టివ్ అయిన తర్వాత మన టార్గెట్ వచ్చి 24,058. అంటే దాదాపు 718, 818, 918, 24,018, 400 పాయింట్లు. 400 పాయింట్లు అక్కడ ఒక 40 పాయింట్లు, 440 పాయింట్స్ మన టార్గెట్ ఇచ్చున్నాం. చూద్దాము ఏం జరిగింది, ఇప్పుడు ఏ పొజిషన్లో ఉంది అని చెప్పి. ఈ ప్రోడక్ట్ వచ్చి అంత బ్యూటిఫుల్ అయిన ప్రోడక్ట్ అండి. అంటే మార్కెట్లో ఒక డైరెక్షన్ తెలియకుండా కొన్ని లక్షలు కాదు కోట్లు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళందరికీ ఇది వచ్చి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ అని చెప్తాను. ఎందుకంటే ఏ డైరెక్షన్లో మనకు వెళ్తుంది అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ అంటే ఒక సింపుల్గా చెప్పొచ్చు, మనం ఫ్లైట్ వెళ్ళేటప్పుడు ఒక రేడార్ లాగా, ఇది గూగుల్ మ్యాప్ లాగా, అట్లా ఇది ఒక డైరెక్షన్.
ఈ డైరెక్షన్లో, బట్ వాటికి దీనికి కంపారిజన్ లేదు, జస్ట్ ఊరికే చెప్పాను. డైరెక్షన్ ఇక్కడ చేంజ్ అయితే మళ్ళీ చేంజ్ అయిపోతుంది అంతే. ఇక అందులో ఎటువంటి, చెప్పాను కదా, లాస్ వస్తే మ్యాక్సిమం 150 పాయింట్స్ 200 పాయింట్స్ వస్తుంది. ప్రాఫిట్ వచ్చినప్పుడు 450 పాయింట్లు 500 పాయింట్లు, సమ్ టైమ్స్ సమ్ గ్యాప్ అప్స్ వచ్చినప్పుడు 700 పాయింట్లు కూడా ప్రాఫిట్ వచ్చిన రోజులు ఉన్నాయి, 600 పాయింట్లు కూడా, డిపెండ్స్ అపాన్ మన ఇది. కాబట్టి ఇది ఒక, ఇదే చెప్తాను, ఇది ఫ్యూచర్స్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైటింగ్ కూడా మీరు ఎలా చేయొచ్చు అనేది దీన్ని బేస్ చేసి కూడా మనం చెప్పిస్తున్నాం. ఎవరన్నా రైటింగ్ చేయాలి అనుకునే వాళ్ళు అది కూడా వాళ్ళు చేసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. చూడండి, మనది ఒకసారి బయింగ్ అనేది తర్వాత అయిన తర్వాత ఎక్కడ ఏ డిప్ వచ్చినా కూడా ఇట్స్ బయింగే అండి. నిన్న కూడా చూడండి, మొన్న కంప్లీట్ అయిపోయింది. మొన్న యాక్చువల్గా ఎంత వెళ్ళింది అయ్యి ఆ రోజు 689 వెళ్ళింది, అంటే ఒక 60 పాయింట్లు పెరిగింది. తర్వాత నిన్న వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఒక 50-60 పాయింట్స్ డౌన్ అయింది 1వ తారీఖున. డౌన్ అయ్యి మళ్ళీ నిన్న మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళింది. దాదాపు నిన్న అయ్యి వచ్చి 747 ఎక్కడ దాకా వెళ్ళిందని చూద్దాము. అయ్యి వచ్చి చూద్దాము ఇక్కడ దాకా వెళ్ళిందని. ఇది గత 6 నెలల నుంచి మనం ఆల్రెడీ మన రిపోర్ట్ కూడా ఇచ్చున్నాము. 5700 పాయింట్స్ ప్రాఫిట్ జనరేట్ అయ్యి ఉంది నిఫ్టీ స్పాట్లో. అది హ్యూజ్ రిటర్న్స్ అండి. అది చెప్పాను కదా, ఇది చాలా సింపుల్ అండి. 100 ట్రేడ్లు చేస్తే ఒక 20 ట్రేడ్లు మనకి నష్టం అవుతుంది, 80 ట్రేడ్లు సక్సెస్ ఉంటుంది. సక్సెస్ రేషియో హైగా ఉంటుంది. అంటే 150-200 పాయింట్లు మైనస్ అంటే ఒక 4000 పాయింట్లు మైనస్, 80 ట్రేడ్లో 400 పాయింట్లు ప్లస్ అంటే 32,000, ఆల్మోస్ట్ 28,000 పాయింట్ల దాకా ప్రాఫిట్. ఇది ఊరికే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అదే ఇప్పుడు గత 6 నెలల నుంచి 5,700 పాయింట్లు నిఫ్టీలో ప్రాఫిట్ జనరేట్ అయింది. చూడండి, నిన్న అయి వచ్చి 23,822 వెళ్ళింది. అయి వెళ్ళిన తర్వాత మార్కెట్ ఐ రేంజ్లోనే ఎక్కడ క్లోజ్ అయిందని చూద్దాము. ఐ రేంజ్లోనే మార్కెట్ వచ్చి ఎక్కడ క్లోజ్ అయిందంటే చూసేద్దాము. మార్కెట్ వచ్చి నిన్న 23,756లో మార్కెట్ క్లోజ్ అయింది. అది ఈరోజు మార్కెట్, ఈరోజు 2వ తారీఖు చూద్దాము. అంటే ఒక డైరెక్షన్ అనేది తెలిసిన తర్వాత చాలా ధైర్యంగా ఉంటారు, అంతే కదా. అదే కదా ఇంపార్టెంట్. డైరెక్షన్ తెలియకపోతే అమ్మో ఏం జరుగుతుంది అనే ఒక భయంలోనే ఉంటారు. ఇప్పుడు మార్కెట్ వచ్చి మనం లైవ్ మార్కెట్లోనే ఉన్నాము. ఇప్పుడు వచ్చి టైం వచ్చి నేను రికార్డ్ చేసేటప్పుడు 10:12 23,877. అది దాదాపు 250 పాయింట్ల దాకా ప్రాఫిట్లో ఉన్నాము. అది ఇంకా టార్గెట్ రావాలి, వస్తుంది ఈరోజు రేపు ఏదో టైంలో వస్తుంది. మల్టిపుల్ లాట్స్ చేసేవాళ్ళు అది రెగ్యులర్గా మన దాదాపు, ఎందుకంటే మన దగ్గర తీసుకున్న వాళ్ళు అందరూ రోజు లెక్కన పెట్టే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, ఫ్యూచర్స్ చేస్తున్నారు, 20 లాట్స్ చేస్తున్నారు, 30 లాట్స్ విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. ఒక 250 పాయింట్లు పెరిగితే కొన్ని లాట్స్ బుకింగ్ వాళ్ళే చెప్తారు, సార్ మేము బుక్ చేసుకుంటున్నాం సార్ అని చెప్పి. నేను చెప్పట్లేదు, అది వాళ్ళు చెప్పే స్టేట్మెంట్. చాలామంది చెప్తారు, సార్ ఇంత ప్రాఫిట్స్ ఇంతవరకు మేము చూడలేదు సార్, చాలామంది దగ్గర మేము సబ్స్క్రిప్షన్ తీసుకున్నాము, బట్ ఇంత ఎనార్మస్ ప్రాఫిట్ మేము ఇంతవరకు అసలు ఎక్కడా చూడలేదు, మా లైఫ్లో చూడలేదు అని చాలామంది చెప్తున్నారు.
ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అండి మన దగ్గర ఇది తీసుకున్న వాళ్ళు. చెప్పాను కదా, నాకెడ్ ఆప్షన్ చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ చేసుకోవచ్చు, తర్వాత ఫ్యూచర్ రైటింగ్ కూడా చేసుకోవచ్చు. దానికి ఒక వండర్ఫుల్గా ఒక స్ట్రాటజీ కూడా చెప్పిస్తాను. స్ట్రాటజీ కాదు, ఒక ఫార్ములా చెప్పిస్తాను. రైటింగ్ ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి మన దాన్ని బేస్ చేసి మన ఇచ్చేదాన్ని వాళ్ళు పర్సనల్గా కాదు, మనది ఎలా రైటింగ్ చేసి సంపాదించవచ్చు అని చెప్పి అది పర్టికులర్గా దానికి కూడా కొద్దిగా నేను ఒక ఛార్జెస్ లాగా తీసుకుంటాను. ఎందుకంటే అన్నిటికీ డబ్బులే కదా. అది అంటే ఈవెన్ దో సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కూడా రైటింగ్ చేసే వాళ్ళకి స్పెషల్గా అది ఒక మనం దానికి ఒక ఛార్జ్ మనం చేస్తాం. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ సీట్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. మనం జనవరి 25th and 6th జరుపుకుంటున్నాము 27వ వర్క్షాప్ మన అకాడమీలో, గురుప్రసాద్ అకాడమీ. 27, 26 వర్క్షాప్ కంప్లీట్ చేసుకున్నామండి. అంటే హ్యూజ్ సక్సెస్ అనమాట. అది ఒకటే చెప్పగలను, ఎందుకంటే నేనేం చెప్పగలను, అదే నా ఎక్స్పీరియన్స్ అండి. ఈరోజు కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఈరోజు నేను తయారు చేసి వాళ్ళు హ్యాపీగా సంపాదించుకుంటున్నారు అంటే అంతకంటే ఆనందం, బ్లెస్డ్ ఇంకేం ఉంటుందండి. అది కాకుండా కొన్ని వేల స్టాక్స్ ఇచ్చున్నాను. దాదాపు లాస్ట్ ఇయర్ నేను రికార్డు మనం తీసాము, 700 స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాము. అన్ని వండర్ఫుల్ రిటర్న్స్ వచ్చి ఉన్నాయండి. కంప్లీట్ రికార్డు ఉంది మన దగ్గర. ఆ రికార్డు కూడా ఎవరికన్నా కావాలంటే అది కూడా మేము సేల్స్ చేస్తున్నాం. అది కూడా ఒక సేల్స్ లాగా ఇప్పుడు, అంటే లాస్ట్ ఇయర్ ఏమేమి స్టాక్స్ ఇచ్చాము ఆ వీడియోస్తో సహా రికార్డు కూడా ఇస్తాము. అది మీరు చూసుకోవచ్చు, దానికి ఒక ప్రైజ్ ఉంటుంది. అది తర్వాత ఇప్పుడు మనము ఈ ఇయర్ హ్యాపీగా అందరూ సేఫ్గా ట్రేడింగ్ చేయండి. అది ఒకటే చెప్పగలను. హ్యాపీగా ట్రేడింగ్ చేసుకొని, ట్రేడింగ్ తెలియకపోతే ట్రేడింగ్ చేయబాకండి, మానేసేయండి. తర్వాత ఇయర్ నేను ఇంకోటి చాలా అప్పులు చేసి మీ లైఫ్ స్పాయిల్ చేసుకోబాకండి. అప్పు చేసి ట్రేడింగ్ చేయొద్దు, ఇది ఒకటే చెప్తాను. మీ ఫ్యామిలీస్ని బాగా చూసుకోండి. ఈ ట్రేడింగ్కి మీకు నచ్చలేదా వెళ్ళిపోండి, వెళ్ళి ఏదైనా చిన్న ఉద్యోగం అయినా చేసుకొని బతకండి. ఎందుకంటే ఇది వచ్చి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, కొంతమందికి కోపం కూడా వస్తుంది, ఇది ఒక కోటీశ్వరుల వ్యాపారమే. అయితే డిసిప్లైన్గా చేసే వాళ్ళకి ఇక్కడ డబ్బులు వస్తుంది, అందరికీ రాదు. కాబట్టి నా అన్ని అనుభవం అండి, నా అనుభవంతో చెప్తున్నాను. మీరు అడగచ్చు సార్ మరి మీరు, అవును, అన్ని ఆటుపోట్లు తట్టుకొని నిలబడి ఈరోజు 25 సంవత్సరాల నా అనుభవంతోనే నా వల్ల కొన్ని లక్షలు సంపాదించుకున్నారు, కోట్లు సంపాదించుకున్నారు. అడ్వైస్ చేసే ఇది నాకు ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను. ఆల్రెడీ ఐఎమ్ సక్సెస్డ్, అంటే అది ఒకటే చెప్పగలను. అది నా అనుభవమే మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో ఇలా మాకు 25 సంవత్సరాల ముందు అనుభవం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఈరోజు మీకు చెప్తున్నాను. అది ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇది చాలామంది తీసుకున్నారు. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వీటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇట్స్ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్. ఆప్షన్ నాకెడ్ ఆప్షన్ చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ చేసుకోవచ్చు, రైటింగ్ కూడా చేసుకోవచ్చు. సో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అది తర్వాత ఇప్పుడు చెన్నై ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది. 28వ వర్క్షాప్, వెరీ లిమిటెడ్ సీట్సే. నేను ఎప్పుడు లిమిటెడ్ సీట్సే అండి, మీ అందరికీ తెలుసు. కాబట్టి లిమిటెడ్ సీట్స్తోనే మనం ఎప్పుడు వెళ్తున్నాం, ఎందుకంటే అందరికీ మనం ఫోకస్ చేయలేము. క్లాస్లో వస్తే అందరికీ న్యాయం చేయాలి. చెన్నై అయితే ఇంకో ప్లస్ ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. చాలా లిమిటెడ్గా, నేను నా హోమ్ టౌన్ కాబట్టి లిమిటెడ్ సీట్సే తీసుకుంటాను. హైదరాబాద్ అయితేనే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కొద్దిగా. చెన్నై వెరీ లిమిటెడ్ సీట్సే, అంటే క్రౌడ్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి నాకు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని అనుకునే వాళ్ళు కూడా చెన్నైలో బుకింగ్ చేసుకోవచ్చు. అందరూ మన తెలుగు వాళ్ళే వచ్చేది ఏపీ నుంచి. ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నాము. 24,058. ఈరోజు రేపో ఎల్లుండో వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు. అది మళ్ళీ డైరెక్షన్ మారినా కూడా నేను బాధపడను, ఎందుకంటే ఇట్స్ నేను పెట్టేశాను నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అని. అంటే ఈ పేరు పెట్టడానికే ఒక ధైర్యం కావాలి.
ఎందుకంటే డైరెక్షన్ ఎలా ఇస్తావు, అదే ఏ డైరెక్షన్ ఒక పేరు పెట్టడం కూడా ఒక ఇది ఉండాలి. కాబట్టి అందుకే దీనికి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అని పేరు పెట్టాను. అది థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అందరూ హ్యాపీగా ట్రేడ్ చేయండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.